అందరికీ నమస్తే ప్రజలారా. రోజు రోజుకి సమాజం ఎటు వెళ్తోంది? అందం, రంగు మనిషి ప్రాణం కంటే ఎక్కువ. కట్టుకున్నవాడు నల్లగా ఉన్నాడని ప్రియుడి మోజులో పడి సొంత భర్తనే హత్య చేసినటువంటి ఒక కిరాతక భార్య గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతా ఉన్నాం. అయితే మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు చాలా మందిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే మొత్తం కూడా ఏం జరిగింది ఆ రోజు రాత్రి, అసలు భర్తని ఎలా చంపింది, ఎందుకు చంపింది, అసలు ఆ రకంగా చేయడానికి గల కారణాలు ఏంటి, సొంత భర్త పైన భార్యకు ఎందుకింత కక్ష, సో ఇవన్నీ కూడా తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు. సో మొత్తం కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా అందరూ కూడా మన ఛానల్ ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాలో దేవరకృష్ణ రోహిత్, ఆయన వయసు 28 సంవత్సరాలు. ఇక ప్రియాంక అనేటటువంటి ఆమె వయసు 25 సంవత్సరాలు. సో వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాలో వీళ్ళు జీవనం కొనసాగిస్తా ఉన్నారు. వీళ్ళ సంసారం సాగుతా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా వాళ్ళిద్దరి మధ్యలో కూడా రంగుకు సంబంధించి అయితే ఎవరైతే దేవకృష్ణ రోహిత్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన మొత్తం కూడా నల్లగా ఉన్నాడు, సో నాకు నచ్చలేదు అంటూ కూడా ఈ ప్రియాంక అనేటటువంటి తన భార్య తరచూ కూడా ఆయనతో గొడవలు పడేటటువంటి ప్రయత్నం చేసిందట. మొత్తం కూడా రోజు నువ్వు నల్లగా ఉన్నావు, నాకు మంచి మొగడు కావాలి, నాకు నీ రంగు నచ్చట్లేదు, తెల్లగా ఉన్నటువంటి వ్యక్తి నాకు కావాలి అని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా ఎవరైతే ఈ రోహిత్ తో ఆ భార్య ప్రియాంక గొడవ పడడం జరిగిందట. సో మరి గొడవ పడ్డ తర్వాత అలా కొంతకాలం వాళ్ళ సంసారం పచ్చగా ఉంది, నడుస్తూ ఉంది. సో పచ్చగా ఉన్నటువంటి సంసారంలో చిచ్చు పెట్టుకొని ఈ భార్య ప్రియుడి మోజులో పడి అక్రమ సంబంధం పెట్టుకొని ఎవరైతే ఈ భర్త రోహిత్ ని మొత్తం కూడా చంపడానికే ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసింది. సో ఆ ప్లాన్ కూడా ఒక్కతే వేయలేదు. తన ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి కమలేష్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనతో కలిసి భర్తని హతమార్చాలి, భర్తను ఎలాగైనా, భర్త మన ఇద్దరికి మధ్యలో అడ్డుగా ఉన్నాడు, సో ఈయనని మనం తొలగించుకోవాలి, ఈ అడ్డుని తొలగించుకుంటే మన ఇద్దరం సుఖ సంతోషాలతో బతకొచ్చు, జీవితం అంతా కూడా ప్రశాంతంగా బతకొచ్చు అని చెప్పేసి ఈ ప్రియాంక అదేవిధంగా కమలేష్ వీళ్ళిద్దరు కూడా నిర్ణయించుకొని ఆ ప్రియాంక భర్త అయినటువంటి రోహిత్ ని అతి దారుణంగా, అంటే వీళ్ళిద్దరు కనుక చంపితే ఏదైనా ప్రాబ్లం అవుతుంది కావచ్చు, మా పైనకి వస్తుంది కావచ్చు అని చెప్పి ఒక హత్య చేసేటటువంటి చంపేటటువంటి ముఠాని ఆశ్రయించి, కొంతమంది కిరాతకులని ఆశ్రయించి వాళ్ళని కలిసి వాళ్లకు డబ్బులు ఇచ్చి పెద్ద ఒక మాస్టర్ ప్లాన్ వేయడం జరిగింది. సో ఈ నెల 7వ తారీఖు నాడు రాత్రి వాళ్ళ ఇంట్లోకి రమ్మని చెప్పారు. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ కమలేష్ వాళ్ళని ప్రియాంక ఇంటికి పంపించడం జరిగింది. సో అంటే వాళ్ళిద్దరు కూడా రాత్రి పడుకున్నటువంటి సమయంలో ప్రియాంక అదేవిధంగా రోహిత్ ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి కమలేష్ పంపించినటువంటి హత్య ముఠా అక్కడికి చేరుకుంది వాళ్ళ ఇంటి దగ్గరికి. సో ప్రియాంక డోర్స్ తీసి వాళ్ళని ఇంట్లోకి మంచిగా అతిథుల లెక్క ఆహ్వానించింది. తన కట్టుకున్న భర్తని చంపడానికి ఆమెనే ఒక కిరాతకరాలు లెక్క మారి వాళ్ళని ఇంట్లోకి డోర్ లాక్స్ తీసి తలుపులు తీసి ఇంట్లోకి పిలిచింది. సో అక్కడికి ఆ ముఠా చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత కమలేష్ అనే వ్యక్తిని వాళ్ళు హత్య చేసి చంపేసి వెళ్ళిపోవడం జరిగింది. సో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నది అన్నట్టుగానే ఎవరైతే కమలేష్ ప్రియాంక ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది. 2020లో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. 2020 నుంచి కూడా దాదాపు గత 5-6 సంవత్సరాలుగా వీళ్ళ సంబంధం కాస్త పెరుగుతూ వస్తుంది. సో వీళ్ళిద్దరికి మధ్యలో ఇక ఎవరైతే ఆ ప్రియాంక భర్త రోహిత్ ఉన్నాడో ఆయన మాకు ఎందుకు, ఆయన మా ఇద్దరి మధ్యలో అడ్డుగా ఉన్నాడు, అదే విధంగా నాకు ఆయన నచ్చలేదు, నల్లగా ఉన్నాడు, ఆయన రంగు నాకు నచ్చలేదు, కాబట్టి ఆయనని అడ్డు తొలగించుకుంటే నేను ఇక కమలేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నా కాబట్టి ఈయనతో మంచిగా కాపురం చేయొచ్చు, ఈయనతో మంచిగా ఉండొచ్చు అని చెప్పి ఆ ప్రియాంక నిర్ణయించుకొని ఆ రోజు ఆ హత్యకు పాల్పడింది. సో దీనికి ప్రధాన కారణం కమలేష్ అనేటటువంటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఈ ఎవరైతే భర్త రోహిత్ ఉన్నాడో ఆయన రంగు మాత్రం నచ్చలేదు, ఆయన నల్లగా ఉండడంతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. తర్వాత ఆయనని చంపేందుకు కూడా సిద్ధమైంది. సో చంపిర్రు, వెళ్ళిపోయారు. అంతా కూడా వీళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళు వేసినటువంటి స్కెచ్ ప్రకారమే ప్లాన్ కొనసాగింది. కానీ ఆ రోజు రాత్రి అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే రోహిత్ ని చంపేసి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కూడా ఈ ప్రియాంక కమలేష్ ఇద్దరు కలిసి ఇంట్లో మొత్తం కూడా అన్ని సామాన్లు, అంటే మొత్తం కూడా అందరూ దొంగలు పడ్డట్టుగా సీన్ క్రియేట్ చేసి మొత్తం కూడా బంగారము, నగలు అన్ని కూడా కింద పడేసి, డబ్బులన్నీ కింద పడేసి, బీరువాలో ఉన్నటువంటి చీరలు, కుర్చీలు, ఫర్నిచర్ అన్ని కూడా కింద పడేసి మొత్తం కూడా ధ్వంసమైనట్టు, అంటే ఇంట్లో మొత్తం కూడా దొంగతనం చేసినట్టుగా క్రియేట్ చేశారు. దొంగతనం పడ్డట్టుగా ప్రియాంకనే చూపెట్టింది. మొత్తం కూడా అట్లా చేసేసి
తెల్లారి మరుసటి రోజు పొద్దున ఉదయాన్నే పోలీసులకు ఫోన్ చేసి, సార్ మా ఇంట్లో దొంగలు పడ్డారు, రాత్రి మా ఇంటికి దొంగలు వచ్చి నన్ను కట్టేసి, నన్ను మొత్తం కూడా ఒక కుర్చీకి నన్ను మొత్తం టవల్స్ తో కట్టేసి నా భర్త రోహిత్ ని చంపేసి వెళ్ళిపోయారు, నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఏడుస్తూ కొత్త ఒక డ్రామా మొదలు పెట్టింది. సో పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, ఎందుకు చనిపోయాడు, దీనికి ప్రధాన కారణాలు ఏంటని చెప్పేసి పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారణ చేశారు. వాళ్ళ స్టైల్లో విచారణ చేస్తే అక్కడ జరిగింది దొంగతనం కాదు అని చెప్పేసి వాళ్ళకి స్పష్టమైంది. సో దాంతో ఈ ప్రియాంక అనేటటువంటి ఆ భార్యని పోలీసులు అడిగే ప్రయత్నం చేశారు, నిజం చెప్పు ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉంటే ప్రియాంక వంకర సమాధానాలు పోలీసులకు చెప్పే ప్రయత్నం చేసింది. ఆ వంకర సమాధానాలు చెప్తే ఇంకాస్త గట్టిగా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి గట్టిగా అడిగేసరికి ఆమె ఒక్కసారిగా నిజాన్ని బయటపెట్టింది. నిజాన్ని అప్పుడే చెప్పలేదు కానీ పోలీసులు ఆమె దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఉంటది కదా, సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్ తీసుకొని ఆ సెల్ ఫోన్ లో ఉన్నటువంటి కాల్ డేటాని చూశారు. కాల్ డేటాని చూస్తే అప్పుడు ఈ ప్రియాంక ఆడినటువంటి నాటకం మొత్తం కూడా పోలీసులకు తెలిసిపోయింది. మొత్తం కూడా ఎవరైతే ఈ రోహిత్ ఉన్నాడో ఆయన చనిపోక ముందు ఆ ముఠాకి అదేవిధంగా కమలేష్ తో గంటలు మాట్లాడినటువంటి ఫోన్ కాల్ రికార్డింగ్స్ బయటపడ్డాయి. తర్వాత కమలేష్ ఎవరైతే ఈ రోహిత్ చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ కమలేష్ కి ఫోన్ చేసి గంటలు మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్స్ కూడా పోలీసులకు దొరికాయి. కాబట్టి ఇక పోలీసులు ఇంకాస్త గట్టిగా అడగడంతో అప్పుడు నేనే ఒక ముఠాని పిలిపించుకొని కమలేష్తో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నాను, సో మేమిద్దరం కలిసి ఒక ముఠాని ఆశ్రయించి వాళ్ళని ఇక్కడికి పిలిపించి నా భర్త అయినటువంటి రోహిత్ ని చంపించాము, నాకు ఆయన రంగు నచ్చలేదు, ఆయన కలర్ నాకు నచ్చకపోవడంతో ఆయనతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే ఈ పని చేశానంటూ కూడా ఎవరైతే ఆ భార్య ప్రియాంక పోలీసులకు చెప్పిందనమాట. సో ఈ రకంగా ఇది జరిగింది. మధ్యప్రదేశ్ లోని తార్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో కొంతమంది మహిళలు నిజంగా సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. సొంత మొగుడు ఒక ప్రియుడి మోజులో పడి ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకొని 5-6 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధంలో ప్రియుడి మోజులో ఉండి కట్టుకున్నటువంటి భర్తని పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టుకొని సొంత భర్తనే హతమార్చినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ఘటన నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. పాపం నలుపు రంగు ఉంటే ఏమవుతుంది, నల్ల రంగు ఉంటే అంతా పోయేదేముంది. రంగు కాదు మనసు ముఖ్యం అనేది చాలా మంది కూడా చెప్తా ఉంటారు. రంగులు కాదు మనం చూడాల్సింది మనసును చూడాలని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుకుంటా ఉంటారు. కానీ ఈ ప్రియాంక అనేటటువంటి మహానటనల్లా మరి ఈమెను ఎట్లా పిలవాలో తెలియదు కానీ ఈమె చేసినటువంటి పనికి ఇవాళ పాపం ఆ రోహిత్ అనేటటువంటి వ్యక్తి 28 సంవత్సరాలు మాత్రమే, చిన్న వయసు, ఇంకా నిండు నూరేళ్లు బ్రతకాల్సినటువంటి వ్యక్తి, జీవితాన్ని చూడాల్సినటువంటి వ్యక్తి, పిల్లలని కానీ వాళ్ళతో సంతోషంగా ఉండాలి, నా భార్యతో సంతోషంగా ఉండాలని చెప్పేసి తన భార్య కోసం కష్టపడుతూ ప్రతిరోజు కూడా ఇంత కూలోనాలు చేసుకుని వచ్చినటువంటి డబ్బులు భార్యకి ఇస్తూ మంచిగా కూర్చోబెట్టి తనని ఇంట్లో నీడపాటుకు ఫ్యాన్ కింద కూర్చోబెట్టి 3 పూటల బోవ పెడుతూ ఇష్టం వచ్చినప్పుడు మంచిగా చీరలు షాపింగ్ చేపిస్తూ అన్ని చేపిస్తున్నటువంటి రోహిత్ నే ఈమె ఒక క్రూరంగా కిరాతకురాలుగా మారి తననే చంపడానికి ప్లాన్ వేసింది, చంపింది. ఇక పోలీసులకు ఈ వార్త తెలిసిన తర్వాత వాళ్ళు అక్కడికి చేరుకొని మళ్ళీ ఆమెనే ఫోన్ చేసి, సార్ ఏమో జరిగింది, నాకేం అర్థం కావట్లేదు, నన్ను గోడకు కట్టేసి కుర్చీకి కట్టేసి దొంగలు నా భర్తని చంపేశారని చెప్పేసి కూడా ఒక ఆట ఆడే ప్రయత్నం చేసింది పోలీసులతో. కానీ దాంట్లో పోలీసుల విజయం సాధించడం జరిగింది. ఈమె ఆడినటువంటి నాటకం మొత్తం కూడా వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ఈ ప్రియాంక జైలుకు వెళ్ళింది. జైలులో ఊచకోతులు అంటే జైల్లో ఉన్నటువంటి గోడలకు గీతలు గీసుకుంటూ లెక్క పెడుతుంది. ఇక పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది, జైలుకు వెళ్ళింది. సో మహిళలందరూ కూడా ఆలోచించుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా చేస్తే రంగు ముఖ్యం కాదు, ప్రాణం ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. రంగు ఏమైనా ఉంటుంది, నలుపు ఉండొచ్చు, తెలుపు ఉండొచ్చు, ఎరుపు ఉండొచ్చు, కానీ మనిషి మనసు ముఖ్యం కదా. మనిషి ఎట్లా అంటాడు, క్యారెక్టర్ ఏంది, ఏ రకంగా ఉంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ మనసుని చూడాలి కానీ కళలను చూసి ఇట్లా పిచ్చి పనులు చేస్తున్నటువంటి కొంతమంది మహిళలను చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ రకంగా తయారైతా ఉన్నారు? సొంత భర్తలనే ఒకవేళ నచ్చకపోతే విడాకులు ఇచ్చి ఎవరైతే కమలేష్ ఉన్నాడో ఆయనతో కాపురం చేసుకుంటారా లేకపోతే సంసారం చేస్తారా, ఏం చేస్తారో మనకు అనవసరం. కానీ పాపం మా రోహిత్ అనేటటువంటి వ్యక్తిని ఇక్కడ లేకుండా చేసి మొత్తం కూడా నరకానికి పంపించేసి ఆయన జీవితాన్నే తీసుకుంది కదా. 28 సంవత్సరాలు పాపం, ఇంకా అనేక రోజులు ఆయన జీవితాంతం కూడా చూడాల్సినటువంటి పరిస్థితి.
సో అటువంటి వ్యక్తిని ఇవాళ ఈమె ఈ రకంగా చేసింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి ఈ దారుణ ఘటన గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది కూడా ఎవరైతే ప్రియాంక అనేటటువంటి భార్య ఉందో ఆమె పైన అనేక మంది కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరి మీరేమనుకుంటా ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి వార్తలు తెరపైకి రాబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి వంతుగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మరి ముందు ముందు చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ ని కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీకు ఉత్తర రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.